మనస్సు దుర్మార్గమైంది, మనస్సు నిరంతరం గమనించాల్సిందే. అందుకే భగవంతుడు అనుగ్రహించిన మనస్సు అనుగ్రహించకపోతే చేసేదేం లేదు. ఆ మనస్సు అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మన మనస్సు మంది, దేవుడిది కాదు. అది అంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తోంది అని మనం నిరంతరం గమనించుకోవాల్సిందే. కొంతమందిని మనం ప్రశ్నించడం ఎవరిని కనపడగానే, ఏమంటే మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా అంటాం. అసలు ఆ కుదిరిందా అని అడగడంలోనే మన లోపల ఉద్దేశం ఏంటో తెలుసండి, కుదరకపోతే బాగుండు. కుదిరిందనే వార్త ఆశించి మనం అడగమండి. దయచేసి నిష్కల్మషంగా ఆలోచిద్దాం. మాటిమాటికి అడుగుతామండి. కుదరలేదని మనకు తెలుసు. ఎందుకు అడుగుతున్నామమ్మా? వాడు కుదరలేదని కుళ్ళిపోతూ ఉంటే మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ కుదరదు. వాడు అబ్బాయికి అయిపోయింది, అది మా వాడికి అయిపోయింది. అదృష్టం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అయిన వాడు అదృష్టవంతుడు, కాని వాడు అదృష్టవంతుడు చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కుదరలేదనే చెప్పాలి. వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. మన అలా సంప్రదిస్తున్న ముఖ్యంగా బంధువర్గంలో ఉంటుందండి. ఇది స్నేహితుల్లో ఉండదండి, బంధువర్గంలో ఉంటుంది. ఇలాగ ఆలోచిస్తారు. వాళ్ళు అలా దిగజారిపోయి ఉండాలి. అలాగా అవి కుదరదు, అలా ఉండకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదో కుళ్ళు జరుగుతూ ఉండాలి. మనం అది చెప్పుకుని ఆనందిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన బంధువులు. అది పాపం. ఇదే అంతరంగం అంటే ఇది. మనం మనస్సుని ఇంత కొండబెట్టుకున్న తర్వాత మనకి భగవంతుడు ఏం చేస్తాడండి? మన కర్మ అంటే ఇదే కదా. ఇది మారట్లేదే. సరే, ఇది జరిగిందా? మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా అని అడిగే ముందు రావాలి అని మన మనస్సు కోరుకుంటుందా? కోరుకున్నప్పుడు అడగద్దు దయచేసి. వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, మనకెందుకండి? ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. 4-5 ఏళ్ళు ఏది కుదరలేదు. వాళ్ళు కనిపించినప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా? కుదిరితే చెబుతారు కదమ్మా. ఎందుకు అడుగుతావు? అడిగి అడిగి గుచ్చి గుచ్చి ఏడిపించడం మనకి ఎంత ఆనందమో, పైశాచిక ఆనందం. ఇంగ్లీష్లో దీన్నే శాడిజం అంటారు. ఈ వ్యాఖ్యానాలు మానుకుంటే సప్తాహాలు కూడా అక్కర్లేదండి. వెంటనే మన మనస్సు మారుతుందండి. ఏది లేదో దాని గురించి మనం అడగకూడదు. ఏది ఉందో దాన్ని ప్రశంసిస్తే అప్పుడు మనకి భాగవతం అర్థమైనట్టు లెక్క. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడండి, లేని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. పెళ్ళి అయిన వాళ్ళ దగ్గర పెళ్లి గురించి మాట్లాడండి, కాని వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. వాళ్ళకి తెలుసు చేసుకోవాలని. నువ్వు చెప్పినంత మాత్రాన్ని ఏం తొందరపడి చేసుకోడు, నువ్వు చెప్పకపోతే ఆగడు. సరే, వ్యాఖ్యానించడంలోనే, ప్రశ్నించడంలోనే మనకు ఒక పైశాచిక ఆనందం ఏమిటంటే వాళ్ళకి కుదరకుండా ఉండాలి, వాళ్ళు దుఃఖపడాలి. ఈ బుద్ధి మనం మార్చుకోకుండా శ్రీ మహావిష్ణువుని వచ్చి మార్చమంటే ఆయనకేమిటి పని? బుద్ధి నీదా ఆయనదా? ఈ ప్రయత్నం కూడా మనం చేయమండి, తోసేస్తాం అలాగా. అందుకే మనకి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని జన్మలు ఎత్తినా రాదండి. మోక్షం పక్కనట్టండి. మనశ్శాంతి లేదు, ముందు మోక్షం పక్కనట్టండి. మనశ్శాంతి లేదు.